వేములవాడ రూరల్ మండలం ఫజల్ నగర్ గ్రామంలోని ఫజల్ నగర్ రిజర్వాయర్ ను ఎల్లంపల్లి నీటితో నింపడంతో ఆదివారం రిజర్వాయర్ ను సందర్శించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎల్లంపల్లి జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభం కాకముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి మోటార్ ఆన్ చేసి నీటిని దిగువకు విడుదల చేయడం జరిగిందని, రైతుల బోరుబావులు భూగర్భ జలాలు ఎండిపోకుండా ముందస్తుగా నీటి విడుదల చేయడం జరిగిందని అన్నారు. గతంలో రైతులు రోడ్డెక్కితేనే నీరు విడుదల చేసే పరిస్థితి ఉండేదని, కానీ నేడు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే నీరు విడుదల చేయడం జరిగిందని అన్నారు. మన ప్రాంతంలో లొంగ చెరువు, ఆసిరెడ్డిపల్లె, కొత్త చెరువు, సనుగుల ఎర్ర చెరువు, పటల్ చెరువులకు నీటిని అనుసంధానం చేయడం జరుగుతుందని, తద్వారా మన ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి త్రాగునీటికి సాగునీటికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, రూరల్ మండల అధ్యక్షులు వకులాభరణం శ్రీనివాస్, రూరల్ మైనార్టీ కమిటీ అధ్యక్షులు ఆదిల్ పాషా, మాజీ సర్పంచ్ సోయినేని కరుణాకర్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ విద్యాసాగర్, రూరల్ యూత్ ప్రెసిడెంట్ రోమల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంత రైతులు పడుతున్నటువంటి గోసను చూసి, ఆ యొక్క రైతుల యొక్క కష్టాలను చూసి మరి పెద్దలు ఇప్పుడు గెలిచినటువంటి మన ఎమ్మెల్యే గారే మరి రోడ్డెక్కి మరి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. అదేవిధంగా పొలాలన్నీ ఎండిపోతే పరిశీలన చేసినటువంటి రోజులు, రైతులు ఏడుస్తుంటే బాధలు చూసినటువంటి వ్యక్తిగా ఈరోజు మరి రైతాంగానికి ఎలాంటి కష్టం రావద్దని, రైతుల పొలాలు ఎండిపోవద్దని ముందుగానే భావించి ఈరోజు ఫాజల్ నగర్కు నీళ్లు తీసుకురావడం జరిగింది. ఈరోజు సాయంత్రం వరకు బహుశా మొత్తం నిండి మరికి కిందికి చెరువులకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. దయచేసి రైతులందరూ కూడా గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదైతే మరి పెద్దల ఆది శ్రీనన్న గారి 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం మీద పట్టున్న వ్యక్తిగా, రైతుల యొక్క కష్ట సుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ప్రతిపక్షాలు ఏమి చేసినా గానీ ప్రజల యొక్క సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ, ప్రజల యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ, మరి రైతాంగం అడగకముందే రైతుల పొలాలు ఎండిపోవద్దని పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డితో గానీ ముఖ్యమంత్రితో గానీ మాట్లాడి ఈ ప్రాంత రైతులకు మరి నీరు తీసుకొచ్చి మరి రైతులందరి పంటలు కూడా మరి బాగా పండాలన్నటువంటి కృషితోని, సంకల్పంతో ఈ నీటిని తీసుకొచ్చినందుకు ఈ వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దల ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. రైతులు గత 10 రోజుల నుంచే సంతోషంలో ఉన్నారు. ఆ రైతుల సంతోషం వాళ్ళ కళ్ళల్లోనే కనబడ్డది. ఇంతకు ముందు నెల 2 నెలల ముందు అడిగిన కానీ నీళ్లు తేని నాయకులు ఉండ్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎన్ని సేవలు చేస్తున్నారని రైతులు అనడం జరుగుతుంది. అదేవిధంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గత సంవత్సరంలో రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతులకు ఇందిరమ్మ ఇండ్లు కానీ అన్ని సకాలంలో చేస్తున్నారు కనుక మన నియోజకవర్గంలో రైతులంతా సంతోషంలో ఉన్నారు. 4 పథకాలు 22 రుద్రంగిలో జరిగిన గ్రామసభ, కలిగోట సూర్మ ప్రాజెక్టు సందర్శన, గౌరవనీయులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన రోజు, పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు వచ్చిన రోజు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు తెలుసుకున్నవాడిగా, వేసవి కాలం ప్రారంభం కంటే ముందే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా మోటార్ లాంచ్ చేసి ఫాజల్ నగర్ చెరువును నింపుకొని మన దగ్గర కిందికి రుద్రంగిలో నాగారం చెరువు, కలిగొట్ట చూరం ప్రాజెక్టు వరకు కూడా నీళ్లు తీసుకుని పోయి రైతుల పొలాలు ఎండిపోకుండా, రైతుల
బావులు కానీ బోరు బావులు కానీ భూగర్భ జలం ఎండిపోకుండా ఆయా గ్రామాల్లో చెరువులు రింపుకోవడానికి లక్ష్యంతో ఆనాడు అక్కడ నీ స్పీచ్లో చెప్పడం జరిగింది. గతంలో రైతులు రోడ్డెక్కినప్పుడు రైతులకు అండగా ఇంతకుముందు సీనని చెప్పినట్టు మేము రోడ్డెక్కిన తర్వాత నీళ్లు ఇచ్చేటువంటి సందర్భం. అప్పటికే పొలాల మళ్ళీ అనేక ఎండిపోయిన సందర్భం రైతులు పడుతున్న ఇబ్బందులు స్వయంగా చూసిన వాడిగా అధికారులతోటి డిసెంబర్లోనే మాట్లాడుతూ గతంలో కూడా ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత కూడా డిసెంబర్లో గెలుపొందగానే ఈ శ్రీపాద ప్రాజెక్టు పైన దృష్టి పెట్టి వెంటనే నీళ్లు ఆ రోజు కూడా రైతులు అడక్క ముందే తీసుకొని వచ్చిన వాళ్ళంగా 10 రోజుల క్రితం ఆనాడు మాట్లాడడం, ఆ రోజు పంపులు ప్రారంభం చేసి వేమునూరు దగ్గర అదేవిధంగా 6 పంపు దగ్గర కూడా అదనంగా ఈ ప్రాంతానికి నీరు రావాలని చెప్పని పైనున్న నియోజకవర్గంలో ఉన్నటువంటి చెరువులను రింపుకుంటూ ఇప్పుడు ఫాజుల చెరువు దాకా తర్వాత కింద ఉన్న చెరువులను కూడా రింపుకునేటువంటి కార్యక్రమం చేసే క్రమంలో గంగమ్మ తల్లికి ఈరోజు ఈ ప్రాంతానికి వచ్చిన సందర్భంగా రైతుల పక్షాన పూజలు చేసేటువంటి కార్యక్రమం, గంగమ్మ తల్లికి స్వాగతం చేసేటువంటి కార్యక్రమం ఈరోజు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఇదే విధంగా మేలైనటువంటి కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఈ ప్రభుత్వం ఉంటుంది. మీ బిడ్డగా మీ సేవలో ఉంటామన్న మాట చెప్తుంది. రైతు సోదరులు ఒకటి గమనించాలి, మరిపెల్లి రిజర్వాయర్ కావాలని చెప్పని గత ప్రభుత్వ హయాంలో పడావు పడ్డటువంటి మరిపెల్లి ఊర చెరువుకు సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణమే కానీ లచ్చపేటకు సంబంధించి పడావు పడ్డటువంటి కాలువలు లచ్చపేట తండకు సంబంధించిన రిజర్వాయర్ పనులు చేయాలని చెప్పని పట్టించుకొని సందర్భం కానీ కలిగోట సూరం ప్రాజెక్టు రుద్రంగి మధ్యలో ఉన్నటువంటి పడావు పడ్డటువంటి ప్రాజెక్టు పనులను శరవేగంగా ఈరోజు మీ బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతు బిడ్డగా అవకాశం ఇచ్చినాక రైతుల ప్రయోజనాల కోసం ఈ ప్రాజెక్టులన్నింటి కూడా పరిగెత్తిస్తున్నాం. పడావడ్డ ప్రాజెక్టులన్నీ ముమ్మరంగా అభివృద్ధి దశలో పనులు చేస్తున్నాం. దయచేసి మీరు గమనిస్తున్నారు. ఈ అంశంలోనే ఈ ప్రభుత్వ పనితీరుని గమనించమని సందర్భం కోరుతూ